పైసలు తీసుకుపోయి పొలంలో కూలోళ్లకు బట్వారా ఇచ్చి దవాఖానలో ఉండి పాప వాళ్ళ సంగతే మర్చాను. జల్దీ పోయి వాళ్ళకి బట్వారా ఇచ్చిరాపు. సరే అమ్మా. ఇదిగో ఈ డబ్బులుంచు. కూలీలకు బట్వాడా ఇవ్వలేదన్న విషయం ఈరోజు బయటపడకపోయినా ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడుతుంది. ఆ రోజు గనక వస్తే అమ్మ పైసల గురించి అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? ఏమండి, ఏంటండి అలా కంగారుగా ఉన్నారేంటి? ఏమైంది? ఏమవుతుంది? ఏమీ లేదు. కంగారేముంటుంది? కంగారేమీ లేదు. దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. సరే. నేనే బయటపడేలా ఉన్నాను. సంజయ్ నవ్వుతూ పలకరించాలి. ఏమండి ఏమండి మంచినీళ్ళు తీసుకోండి. నిన్న మైథిలి ఇంటికొచ్చి వెళ్ళిందండి. అదేంటి ఆగారు? ముందు మంచినీళ్ళు తాగండి. మైథిలికి మీరేదో చాలా సహాయం చేశారంట కదా? అయ్యో, ఏమిటి ఏమిటి? నిదానంగా తాగండి. ఎందుకంత తొందర? అవును, ఆ అమ్మాయికి మీరేమంత గొప్ప సహాయం చేశారు? మిమ్మల్ని తెగ పొగిడేస్తోంది. పొగట్టంతో ఆపిందా? మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంది. అంతేకాదు ఇంకా 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 ఏముంది? అదే ఇంకా ఏముందా అని. యాదగిరి గారు నా పాలిట దేవుడు అంది. అసలు అంత సహాయం మీరేం చేశారు? అది 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 చెప్పండి. తనేం చెప్పలేదా? ఎంత అడిగినా చెప్పలేదు. కనీసం మీరైనా చెప్పండి, ఏం సహాయం చేశారు? సంధ్య, ఏంటి నువ్వు? ఏదో చిన్న సహాయం, అది నాకు తెలియకుండానే చేశాను. అలాంటి సహాయం గురించి అందరికీ చెప్పుకుంటారా ఏంటి? ఏ చెప్పుకుంటే తప్ప? తప్పు. దానం చేసినా సహాయం చేసినా అది పైకి చెప్పుకోకూడదు. సర్లే, తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ తీసుకురా. అందరూ ఏమీ చెయ్యకుండానే ఏదో చేసేసామని చెప్పుకుంటారు. ఈయనేంటి ఉట్టి అమాయకపు మనిషి, చేసింది చెప్పుకోవడానికి జంకుతున్నారు ఏంటో.